నమస్కారం. మనసుకి, శరీరానికి ఏదో తెలియని ఒక లింక్ ఉంది అంటుంటారు కదా! అవును. అంటే మనసు బాగోలేకపోతే ఒంట్లో కూడా నీరసంగా ఉంటుంది. అదే మనం హుషారుగా ఉన్నామనుకోండి, కొన్నిసార్లు జ్వరం కూడా పారిపోతుంది. నిజమే. ఈ కనెక్షన్ గురించి బౌద్ధ సంప్రదాయంలో చాలా లోతుగా చెప్పారు. అవునా? వాళ్ళు మనసుని, శరీరాన్ని ఎప్పుడూ వేరువేరుగా చూడరు. అవి రెండూ ఒకటే అంటారు. ఒకదాని ప్రభావం ఖచ్చితంగా రెండో దానిమీద ఉంటుందని వాళ్ళ నమ్మకం. అంటే మన ఆలోచనలే మన ఆరోగ్యాన్ని శాసిస్తాయన్నమాట. సరిగ్గా అదే. సరిగ్గా దీని గురించే ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. బోజంగా అనే ఒక కాన్సెప్ట్ ఉంది. భోజంగా. అవును. తెలుగులో చెప్పాలంటే జ్ఞానోదయానికి 7 కారకాలు. మన దగ్గరున్న ఆధారాల ప్రకారం వీటి గురించి శ్రద్ధగా వింటే చాలు ఎంత పెద్ద అనారోగ్యమైనా తగ్గిపోతుందట. వినగానే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కదా. చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏంటా 7 కారకాలు? హ్మ్. కేవలం కొన్ని మాటలు వినగానే జబ్బు ఎలా నయమవుతుంది? దీని వెనుక ఉన్న ప్రక్రియ ఏంటి? అవును. ఈ విషయాలనే మనమిప్పుడు విడమరిచి చూద్దాం. ఒక టీచింగ్ వినగానే జబ్బు మాయమవ్వడం అంటే ఇదేదో మ్యాజిక్ లాగా ఉంది. కరెక్ట్. సరే, దీనికి సంబంధించి మన ఆధారాల్లో 3 ముఖ్యమైన సంఘటనలున్నాయి. మొదటిది పూజ్య మహాకశ్యప అనే ఒక భిక్షువుది. ఓ, మహాకశ్యప భిక్షువు. అవును. ఆయన ఒకసారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఒక గుహలో ఉన్నప్పుడు స్వయంగా బుద్ధుడే ఆయన చూడ్డానికి వెళ్లారు. ఆ సంఘటన చాలా ఆసక్తికరమైనది. బుద్ధుడు అక్కడికి వెళ్లి మహాకశ్యప భిక్షువుకి అవే 7 జ్ఞానోదయ కారకాల గురించి వివరించారు. ఓకే. మహాకశ్యప ఆ బోధనను ఎలా విన్నారంటే కేవలం మాటల్లా కాదు, చాలా శ్రద్ధగా, గౌరవంతో, ప్రేమతో విన్నారు. అంటే మనసు పెట్టి విన్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ మాటలు వింటున్నప్పుడు ఆయనకు జ్ఞానోదయం యొక్క గొప్పదనం గుర్తొచ్చి మనసంతా ఒక రకమైన ఆనందంతో, ఉల్లాసంతో నిండిపోయింది. అంటే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. ఆ అంటే సరిగ్గా అదే. ఆ బలమైన పాజిటివ్ ఫీలింగ్ ప్రభావం వెంటనే శరీరం మీద పడింది. ఎలా? మనకు దొరికిన వర్ణన ప్రకారం ఆయనలో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చిందట. ఒంట్లో రక్తం కూడా శుద్ధి అయినట్టు అనిపించింది. వావ్! దాంతో శరీరం తేలికపడి తామరాకు మీద నీటిబొట్టు ఎలా జారిపోతుందో అలా ఆ వ్యాధి మొత్తం మాయమైపోయింది. అద్భుతం. అంటే మనసులో కలిగిన ఆనందం శరీరాన్ని బాగుచేసిందన్నమాట. ఇక రెండో కథ కూడా దాదాపు ఇలాంటిదే కదా? అవును. పూజ్య మొగ్గల్లానా అనే మరో భిక్షువిది. ఆయన కూడా అనారోగ్యంతో ఉన్నప్పుడు బుద్ధుడు వెళ్లి ఇదే బోధన చేశారు. ఆయన కూడా వెంటనే కోలుకున్నారు. అవును. ఈ రెండూ ఒకే ప్యాటర్న్లో ఉన్నాయి. గురువు తన శిష్యులకు తన బోధన ద్వారా స్వస్థత చేకూర్చారు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మూడో సంఘటనలో సీన్ రివర్స్ అయింది. హ్మ్. ఈసారి స్వయంగా బుద్ధుడే అనారోగ్యానికి గురయ్యారు. ఇది చాలా ముఖ్యమైన సంఘటన. అప్పుడు పూజ్య మహాచుంద అనే ఒక భిక్షువు బుద్ధుడి దగ్గరికి వచ్చి అవే 7 జ్ఞానోదయ కారకాలను పఠించి వినిపించారు. ఓ! భగవానుడా, మీరు బోధించిన ఈ 7 కారకాలు జ్ఞానోదయానికి దారి చూపుతాయి అని ఎంతో గౌరవంగా చదివారు. మరి ఫలితం? ఆశ్చర్యం ఏమిటంటే ఆ మాటలు విన్న తర్వాత బుద్ధుడు కూడా అనారోగ్యం నుండి కోలుకున్నారు. ఒక్క నిమిషం ఆగండి. అంటే ఇక్కడ శక్తి చెప్పే వ్యక్తిలో కన్నా ఆ చెప్పే విషయంలోనే ఉంది. సరిగ్గా అదే. ఆ జ్ఞానం ఎవరి నోటి వెంట వచ్చినా దాని ప్రభావం ఒకేలా ఉందన్నమాట. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఇది ఆ బోధనలో ఉన్న సత్యం యొక్క శక్తి. అదొక యూనివర్సల్ ప్రిన్సిపల్ లాంటిది. అయితే వింటేనే జబ్బులు నయం చేసేంత శక్తి ఉన్న ఆ 7 కారకాలేంటసలు? వాటి గురించి కొంచెం వివరంగా చెప్పుకుందాం. తప్పకుండా. ఇవి మనస్సుని ఉన్నత స్థితికి తీసుకెళ్లే 7 మానసిక లక్షణాలు. ఒకదాని తర్వాత ఒకటి సహజంగా డెవలప్ అవుతాయి. ఓకే. మొదటిదేంటి? మొదటిది సతి, అంటే ఎరుక. సింపుల్గా చెప్పాలంటే మైండ్ఫుల్నెస్. సతి, మైండ్ఫుల్నెస్ అంటాం కదా మనం ఇప్పుడు. సరిగ్గా అదే. మనసు గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచించకుండా ఈ క్షణంలో ఏం జరుగుతుందో దానిమీద ధ్యానం పెట్టడం. ఓకే. ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం. అవును. ఇక రెండోది ధమ్మ విజయ. ధమ్మ విచయ అంటే? సత్యాన్వేషణ. మన ఆలోచనలు, ఎమోషన్స్, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా పనిచేస్తున్నాయో ఒక సైంటిస్ట్ లాగా అబ్జర్వ్ చేయడం. ఇది ఎందుకిలా ఉంది అని విశ్లేషించడం. ఇంట్రెస్టింగ్. ఇక మూడోది? మూడోది విరియ, అంటే పట్టుదల, ఎనర్జీ. విరియ. మంచి మార్గంలో నడవడానికి కావాల్సిన నిరంతర ప్రయత్నం. బద్ధకాన్ని వదిలిపెట్టి ఉత్సాహంగా ఉండటం. ఓకే. నాల్గోది పీతి. పీతి. దీని ఆధ్యాత్మిక ఆనందం అనొచ్చు. ధ్యానం చేస్తున్నప్పుడు
లేదా మంచి విషయాలు తెలుసుకున్నప్పుడు మనసులో కలిగే ఒక రకమైన ఉల్లాసం. అంటే మన సినిమా చూస్తేనో ఐస్ క్రీం తింటేనో వచ్చే ఆనందం కాదనమాట. కాదు కాదు, ఇది అంతకన్నా చాలా లోతైనది. ఓకే, ప్రాపంచిక సుఖాలకు భిన్నమైన ఆనందం. మరి ఆ తర్వాత? ఆ ఉల్లాసం తర్వాత వచ్చేది ఐదవది, పస్సద్ధి. పస్సద్ధి. పీతి వల్ల కలిగే ఉత్సాహం ఒక స్టేజ్కి వచ్చాక మనసు, శరీరం రెండూ ఒక లోతైన నిశ్చల స్థితిలోకి వెళ్తాయి. అలలన్నీ ఆగిపోయిన సముద్రంలా ప్రశాంతంగా మారుతాయి. ఆ ప్రశాంతత తర్వాత మనసు సహజంగానే ఏకాగ్రతలోకి వెళ్తుంది. అవును, అదే ఆరవది, సమాధి. అంటే ఒకే విషయం మీద మనసుని నిలపడం, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫోకస్ చేయడం. సతి, ధమ్మ విచయ, విర్య, పీతి, పస్సద్ధి, సమాధి 6 అయ్యాయి. చివరిది చివరిగా ఏడవది, ఉపేక్ష. ఉపేక్ష. అంటే సమత. మంచి జరిగినా, చెడు జరిగినా, పొగడ్తలు వచ్చినా, విమర్శలు వచ్చినా మనసు బ్యాలెన్స్ కోల్పోకుండా స్థిరంగా ఉండటం. ఈక్వానిమిటీ అంటారే అది. కరెక్ట్. రాగద్వేషాలకు అతీతంగా ఒక సాక్షిలా జరిగిందాన్ని చూడగలగడం. ఈ 7 కారకాలు మనసుని పూర్తిగా శుద్ధి చేస్తాయి. వింటుంటే ఇదొక పర్ఫెక్ట్ మెంటల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలా ఉంది. సరే, ఇవన్నీ మంచి లక్షణాలే. కానీ వీటికి ఒంట్లో ఉన్న జబ్బు నయమవటానికి లింక్ ఏంటి? ఇదేమైనా ప్లాసీబో ఎఫెక్ట్ లాంటిదా? మంచి ప్రశ్న. లేక నిజంగా మన శరీరంలో ఏదైనా కెమికల్ రియాక్షన్ జరుగుతుందా? దీన్ని కేవలం ప్లాసిబో అని కొట్టిపారేయలేం. మన ఆధారాల ప్రకారం దీని వెనక ఒక స్పష్టమైన సైకోసొమాటిక్, మానసిక శారీరక ప్రక్రియ. అవును, మానసిక శారీరక ప్రక్రియ ఉంది. ఇది 3 దశల్లో జరుగుతుంది. మొదటిది వినేవాళ్ల మనస్థితి. ఓకే. వాళ్ళు ఏదో టైంపాస్కి వినడం లేదు, శ్రద్ధగా, గౌరవంగా, ప్రేమతో వింటున్నారు. అంటే ఆ బోధనను రిసీవ్ చేసుకోవడానికి వాళ్ల మైండ్ పూర్తిగా ఓపెన్గా ఉంది. ఓకే, అది స్టెప్ 1, రిసెప్టివిటీ. ఖచ్చితంగా. ఇక రెండో దశ, ఆ బోధన యొక్క సారాంశాన్ని గుర్తుచేసుకోవడం. అంటే సతి, వీర్య, పీతి లాంటి పాజిటివ్ క్వాలిటీస్ గురించి విన్నప్పుడు మనసులో ఒక శక్తివంతమైన సానుకూల భావోద్వేగం పుడుతుంది. ఆనందం, ఉల్లాసం, ప్రశాంతత ఇవన్నీ మనసును నింపేస్తాయి. రైట్. ఇక 3వ దశలో ఈ స్ట్రాంగ్ పాజిటివ్ ఎమోషన్స్ శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. మీరు ఇందాక చెప్పినట్టు రక్తం శుద్ధి అయినట్టు అనిపించింది అనే వాక్యం ఇదే చెప్తోంది. అవును, ఒక స్వచ్ఛమైన, శక్తివంతమైన మానసిక స్థితి శరీరంలోని బయోకెమిస్ట్రీని మార్చేయగలదు. నిజమా? దీన్నే ఇప్పుడు ఆధునిక సైన్స్ సైకో న్యూరో ఇమ్యునాలజీ అంటోంది. ఓహ్, సైకో న్యూరో ఇమ్యునాలజీ. అంటే మన ఆలోచనలు, భావోద్వేగాలు మన ఇమ్యూన్ సిస్టమ్ను, అంటే రోగనిరోధక శక్తిని బలంగా ప్రభావితం చేస్తాయని ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటున్నారు. అవును, విన్నాను. మనం సంతోషంగా ఉన్నప్పుడు రిలీజయ్యే హార్మోన్లు వేరు, ఒత్తిడిలో ఉన్నప్పుడు రిలీజయ్యే కార్టిసాల్ లాంటి హార్మోన్లు వేరు. ఆ మార్పే ఇక్కడ జబ్బు నయం కావడానికి కారణం కావచ్చు. అంటే ఇదంతా వేల సంవత్సరాల క్రితమే వాడు కనుక్కున్నారన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ రోజుల్లో దీనికేమైనా ప్రాముఖ్యత ఉందా? ఖచ్చితంగా ఉంది. మన సోర్సెస్ ప్రకారం ఈ శ్లోకాలను నేటికి థాయిలాండ్, శ్రీలంక వంటి దేశాల్లో పరిత్తా అంటారు. పరిత్త అంటే రక్షిత పారాయణాలుగా ఉపయోగిస్తారు. అనారోగ్యంతో ఉన్నవాళ్లకి ధైర్యం చెప్పడానికి, వాళ్లలో పాజిటివ్ ఎనర్జీ నింపడానికి వీటిని చదువుతారు. ఓకే. అయితే ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటవి? మొదటిది, కేవలం పదాలను మెకానికల్గా వల్లించడం కన్నా ఆ 7 కారకాల అర్థాన్ని తెలుసుకొని వాటిని మనసులో నింపుకొని పఠిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ ఫీల్ని అనుభూతి చెందడం ముఖ్యం. సరిగ్గా అదే. సరే, అర్థమైంది. మరి రెండో విషయం? రెండోది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మామూలు వ్యక్తి చదవడం కన్నా ఈ లక్షణాలను నిజంగా తన జీవితంలో సాధన చేస్తున్న ఒక వ్యక్తి పఠిస్తే దాని ప్రభావం కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందని ఒక నమ్మకముంది. ఇది నిజంగా చాలా లోతైన విషయం. అంటే ఆ మాటల వెనుక వాళ్ల అనుభవం, వాళ్ల సాధన కూడా పనిచేస్తాయన్నమాట. అవును, ఒక స్పెషలిస్ట్ డాక్టర్ చెప్తే మనకు నమ్మకం కుదురునట్టు. ఒక రకంగా అంతే. అయితే దీన్ని ఆధునిక వైద్యానికి ప్రత్యామ్నాయంగా చూడకూడదు. అది ముఖ్యం. కానీ ఒక కాంప్లిమెంటరీ థెరపీగా, అంటే సహాయకారిగా చూడవచ్చు. భోజుజంగ సాధన వల్ల వచ్చే మానసిక బలం, ప్రశాంతత శరీరం త్వరగా కోలుకోవడానికి హెల్ప్ చేస్తుంది. లేదా కనీసం ఆ వ్యాధితో వచ్చే భయాన్ని, ఆందోళనను తట్టుకునే శక్తినైనా ఇస్తుంది. ఖచ్చితంగా. చాలా స్పష్టంగా వివరించారు. ఈ మొత్తం చర్చలో మనం నేర్చుకున్నది ఏమిటంటే,
ఈ బోజంగా అనేవి కేవలం ఫిలసాఫికల్ ఐడియాలు కాదు. కాదు. అవి మనసుని క్లీన్ చేసి మనల్ని బెటర్ పర్సన్స్గా మార్చే ప్రాక్టికల్ టూల్స్. అవును. అంతకన్నా ముఖ్యంగా ఆ టూల్స్ ప్రభావం కేవలం మనసు వరకే పరిమితం కాదు. అది మన శారీరక ఆరోగ్యం మీద కూడా డైరెక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తోందని మహాకశ్యప, మొగ్గల్లానా, చివరికి స్వయంగా బుద్ధుడి కథలు కూడా మనకు నిరూపిస్తున్నాయి. ఈ మొత్తం విశ్లేషణలో ఉన్న ఒకే ఒక్క సెంట్రల్ థీమ్ స్వచ్ఛమైన మనసుకి, ఆరోగ్యకరమైన శరీరానికి మధ్యున్న విడదీరాని బంధం. సరిగ్గా అదే. ఆ బంధాన్ని అర్థం చేసుకోవడమే ఈ బోధనలోని అసలైన మ్యాజిక్. చివరగా శ్రోతల కోసం ఒక ఆలోచన. ఇందాక మనం అనుకున్నట్టు ఒక బోధనను ఆచరించే వ్యక్తి చెబితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని మన సోర్సెస్ చెబుతున్నాయి. అవును. దీని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. మామూలు ప్రపంచంలో ఒక ఇంజనీర్ సలహాకు, ఒక డాక్టర్ మాటలకు మనం విలువ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకా ఫీల్డ్లో అనుభవం, ప్రాక్టీసున్నాయి. కరెక్ట్. మరి ఆధ్యాత్మిక, మానసిక రంగాల్లో కూడా ఒక బోధన యొక్క శక్తి దాన్ని చెప్పే వ్యక్తి యొక్క అనుభవం, ఆచరణపై ఆధారపడి ఉంటుందనే ఆలోచన మన వ్యక్తిగత ఎదుగుదల గురించి, మనం ఎవరి నుండి నేర్చుకోవాలి అనే దాని గురించి మనకు ఏం చెబుతుంది? ఇది ఆలోచించాల్సిన విషయం.